ఇంటర్నేషనల్ లా ఫర్మ్ ఫౌండర్ అండ్ ఎమినెంట్ వరల్డ్ వైడ్ అందరికీ తెలిసిన సుపరిచిత లాయర్ శ్రీనివాస్ కావేటి గారు. నమస్కారం సార్. నమస్కారం. అండ్ మీరు ఈ డాగ్ లాస్కి సంబంధించి, అనిమల్ లాస్కి సంబంధించి అన్ని దేశాల్లో చలామణి అవుతున్న అనేక విషయాలు మీరు తెలుసుకున్నారు. ఈ విషయంపై కూడా తీవ్రమైన కసరత్తు చేశారు. ఐ లైక్ టు స్టార్ట్ విత్ యూ వర్మ గారు. అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పందించి ఇంత దూరం తీసుకొచ్చారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ? దట్ ఈస్ ది బేసిక్. అంటే నాకు ఆల్మోస్ట్ ఆ విజువల్ ఇందాక మీరు ఆ వీడియోది చెప్పారో అది ఎంత షాకింగ్గా ఉందో ఇది నాకు దానికన్నా షాకింగ్గా ఉంది. అంటే ఆల్మోస్ట్ కరిపించుకోవటం, చంపించుకోవటం ఆ పిల్లాడు తప్పు, ఆ ఫ్యామిలీ అలా చేయటం వాళ్ళ తప్పు, మాకేం సంబంధం, మేమేంటి అని అన్న వైఖరితోటి మేయర్ గారు కానీ కన్సర్న్ ఇంక్లూడింగ్ తలసాని యాదవ్ గారు మినిస్టర్, ఇంకెవరు నాకు వాళ్ళ పేరు తెలీదు, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఎ వెరీ సిమిలర్ టోన్. ఇది ఆ టోన్ ఏంటంటే ఏదో జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు, అంత పట్టించుకునేది ఏమి లేదు, ఏదో చేస్తున్నాం సల్లేషన్ అంటే ఇది మొక్కుబడికి ఏమి ఊరికైనా పని ఏమి జరగకుండా ప్రిడిక్షన్ కోసం లేకపోతే ఎలాంటి టోన్తో మాట్లాడతారో ఏ విధమైన అర్జెన్సీ అనేది కానీ ఒక ప్రాక్టికల్ ఆస్పెక్ట్లో ఇమ్మీడియట్ స్టెప్ ఇది ఉండాలనేదని ఇంతవరకు నేను గవర్నమెంట్ తరఫు నుంచి వినలా. రైట్. అండ్ శ్రీనివాస్ గారు, ఇక్కడ ఐఎమ్ కంపెల్డ్ టు ఆస్క్ యూ, కుక్కలకి ఇలాంటి వీధి కుక్కల బైట్స్కి గతంలో కూడా ప్రెసిడెంట్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, కానీ అన్ఫార్చునేట్లీ ఎక్కడ అప్లై అయ్యి ఎవరికి ఏమొస్తుందో తెలియదు. నాకు తెలిసిన ప్రకారం 20,000 నుంచి 2 లక్షల వరకు మినిమం కాంపెన్సేషన్ ఇవ్వాలి వ్యవస్థ అని చెప్పి చట్టాలు చెప్తాయి. సార్, వాట్ డస్ ద లా సే? ఇప్పుడు మీరు చూస్తే మన దేశంలోనే కన్నా 1 సెకండ్ సారీ, ఏమన్నది, ఎంత ఇవ్వాలి? మినిమం 20,000 నుంచి 2 లక్షల వరకు కాంపెన్సేషన్ ఇవ్వాలి మున్సిపాలిటీ టు ద కాదు అంటే స్పెసిఫికేషన్ టు ఏదన్నా స్పెసిఫికేషన్ 20,000 కానీ వాట్ ఎవర్ 1 lakh వాట్ ఎవర్ అంటే ఇంజురీకా డెత్కా ఏంటి అది? దిస్ ఇస్ ఫర్ ఇంజురీ. ఫర్ డెత్ వాట్ ఇట్ ఈస్ అని నెక్స్ట్ టైం గోయింగ్ టు ఆస్క్ సార్. అది ఇంజరీకి గతంలో జరిగిన కొన్ని కేసెస్లో ఇలా వెలువడింది మనకి. రైట్ సార్. ఇప్పుడు మీరు చూస్తే నార్మల్గా మనం తెలంగాణ స్టేట్లో ఉన్నాం, పక్క స్టేటు కర్ణాటక స్టేట్ వాళ్ళు ఆల్రెడీ ఇలాంటి ఇష్యూస్ కర్ణాటక హైకోర్టు దాకా వెళ్ళాయి. కర్ణాటక మున్సిపాలిటీ, బెంగళూరు మున్సిపల్ లా కూడా వాళ్ళు మార్చుకున్నారు. అక్కడ వాళ్ళు వెబ్సైట్లో కూడా పెట్టారు, ఎవరన్నా డాగ్ బైట్ అయినా లేకపోతే డాగ్ నుంచి ఎవరైనా చనిపోయినా కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలని ఒక ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ చేయబడింది. రైట్. సో చాలా స్టేట్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు ఈ లెజిస్లేషన్. అన్ఫార్చునేట్లీ మన తెలంగాణలో హైదరాబాద్ మున్సిపాలిటీ యాక్ట్లో అది లేదు. అది మార్చాలి వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణలో. బహుశా ఆంధ్రాలో కూడా లేదనుకుంటాను నేను. అంటే మున్సిపాలిటీ యాక్ట్లోనే కాంపెన్సేషన్కి సంబంధించి ఏమీ లేదంటారు? లేదండి, అది ఇవ్వాలి యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయండి. దిస్ కెన్ బి సీన్ ఇన్ 2 డైరెక్షన్స్. ఒకటి ఏమిటి, క్రిమినల్ అఫెన్స్ కింద చూడొచ్చు. రైట్. ఎందుకు? బికాజ్ ఈ డాగ్స్ ఏదైతే ఉన్నాయో స్ట్రే డాగ్స్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే చాలామంది అడిగేది ఏంటంటే ఈ స్ట్రే డాగ్స్ ఓన్ ఎవరు చేస్తారు, హూ ఓన్స్ దిస్ డాగ్? నార్మల్గా లాలో కూడా ఎవరైనా లైబిలిటీ ఎప్పుడు చేస్తారంటే డాగ్ ఓనర్ని లైబిల్ చేస్తారు. రైట్. మరి హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ ది స్ట్రే డాగ్స్? సో కర్ణాటక హైకోర్టు క్లియర్గా ఏం చెప్పారంటే ది ఆర్ నాట్ ద ఓనర్షిప్ కర్ణాటక లేకపోతే బెంగళూరుది కాదు, అంటే మున్సిపల్ కార్పొరేషన్ది కాదు, బట్ దే ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ బెంగళూరు మున్సిపాలిటీ అని చెప్పారు కోర్టు. రైట్. అంటే ప్రాపర్టీస్ అయినప్పుడు ఇఫ్ ద డాగ్స్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ బెంగళూరు మున్సిపాలిటీ, ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ మిమ్మల్ని హార్మ్ చేస్తే మరి లైబిలిటీ ఈజ్ ఆన్ గవర్నమెంట్ విచ్ ఇస్ మున్సిపాలిటీ. ఇక్కడ ఒక ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ అ క్వశ్చన్ సార్. ల్యాక్ ఆఫ్ అ సర్టన్ లా ఆర్ లెజిస్లేషన్ బికాస్ ఆఫ్ నో ప్రెసిడెంట్ ఆర్ వాట్ ఎవర్, దట్ డజంట్ ఇంప్లై దట్ దెర్ ఇస్ నో పాసిబిలిటీ కదా? ఇవ్వకూడదు అని అయితే లేదు కదా? లేదు, సుప్రీంకోర్టు రిపీటెడ్లీ చెప్పింది, హైకోర్ట్స్ వేరియస్ హైకోర్ట్స్ రిపీటెడ్లీ చెప్పాయి, మున్సిపాలిటీ లయబుల్ అని చెప్పి రిపీటెడ్గా ప్రెసిడెంట్స్ ఉన్నాయి, మున్సిపాలిటీ డబ్బులు ఇవ్వాలండి. రైట్. ఇక్కడ రామ్ గోపాల్ వర్మ గారు, మీరు పదే మేయర్ గారి పేరు తీసుకుని యూ హ్యావ్ బీన్ అడ్రస్సింగ్ ద సిస్టమ్, కారణం చెప్పండి సార్. దానికి బికాస్ ఆ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ యూనిట్ ఈస్ సపోజ్ టు బీ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఒక మున్సిపల్ ఆస్పెక్ట్ దాంట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ మీరు ఒక
దాన్ని ఎవరు హెడ్ చేస్తున్నారు అనేది డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. యూ కాంట్ సే యూజువల్ థింగ్ ఏది ఆ డిపార్ట్మెంట్లో ఉంది అని అంటే, డిపార్ట్మెంట్ అంటే ఏంటది, దట్ ఈస్ జస్ట్ ఏ, బట్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెసిషన్స్ బీయింగ్ టేకెన్ ఆర్ నాట్ బీయింగ్ టేకెన్ ఆర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇట్, టు బి అవేర్ ఆఫ్ ద డేంజర్. ఇదంతా లేనప్పుడు ఆబ్వియస్లీ యూ విల్ టార్గెట్ ద పర్సన్ హూస్ హెడింగ్ ద డిపార్ట్మెంట్. కరెక్ట్. యా. సో మరి ఆబ్వియస్లీ ఏదైనా జరిగినప్పుడు మీరు రైలు యాక్సిడెంట్ అయినప్పుడు రైల్వే మినిస్టర్ ఎందుకంటారు మీరు ఆయన వచ్చి స్వయంగా ఆయన తోడరు కదా. బట్ సార్ చెప్పినట్టు he has mentioned something like the vicarious liability. So the fact that there is someone who is at the top of the food chain of that particular thing, he has to be liable, he or she has to be liable in the context. Yeah. Right. So ఈ కేసులో పర్టికులర్లీ వాట్ అపాల్డ్ యూ అంటే వ్యవస్థ స్పందన చూసి కానీ వాట్ రియలీ షాక్డ్ యూ ఆర్ మేడ్ యూ వండర్ అసలు ఏంటి వేర్ ఆర్ వి గోయింగ్ అని? నాకు బిగ్గెస్ట్ షాకు ద స్మైలింగ్ ఫేస్ ఆఫ్ ద మేయర్. ఆవిడ మాట్లాడిన తీరు ఫస్ట్ రిపోర్ట్లో వచ్చినప్పుడు అదేంటండి నేను అది అలా అవుతూ ఉంటుందండి అన్నిటికీ మేమంటే లాగండి అంటుంది. యా, దట్ ఈస్ అ షాకింగ్ థింగ్ ఫర్ మీ. Because there is no empathy, no sensitivity for what happened there. And so then what is a common man supposed to feel? Correct. In the context, which is the reason I was very, very upset. Not for anything. I don't have anything personal about her or whatever it is. I just a common man, a citizen ga nenu react ayindaniki. Yeah. Sir, ikkadekado it again points to the system, Srinivas garu. You've seen so many countries. ఎక్కడా కూడా అక్కడ అంటే ఇది ఫలాంటి వ్యక్తిది అని క్లియర్గా ఓనర్షిప్ తెలుస్తుంది. ఇక్కడ చాలా విషయాలకి వీ డోంట్ నో హూ ఓన్స్ అండ్ వై ఇట్ హ్యాపెండ్. ఒక డ్రైనేజ్లో ఎవరన్నా కొట్టుకుపోతారు, ఎవరు ఎందుకు కొట్టుకుపోయారు, అది ఎవరి వ్యవస్థ, నోబడీ కెన్ సూ ఎనీబడి. అది ఉన్నా కూడా అసలు ఆ తాహత్ ఉండదు, ఆ టైం ఉండదు, తీరిక ఉండదు. ఇన్ అదర్ కంట్రీస్ ఇట్స్ నాట్ సో. కెన్ యూ గివ్ అస్ సమ్ ఎగ్జాంపుల్స్? ఇప్పుడు మీకు ఐ విల్ టెల్ యూ ఫస్ట్ అబౌట్ ఇండియన్ లా అండి. ఇప్పుడు వీరు వర్మ గారు అన్నట్టు ఎందుకు వారిని టార్గెట్ చేస్తున్నారంటే హీ మెన్షన్ వైకేరియస్ లైబిలిటీ. వైకేరియస్ లైబిలిటీ అంటే ఏంటంటే యాక్ట్స్ డన్ బై ది ఎంప్లాయీ, ద మాస్టర్ ఇస్ లైబుల్. కరెక్ట్. దీన్ని మాస్టర్ అండ్ సర్వెంట్ రూల్ అని అంటారు. రెండోది ఏమంటారంటే రెస్పాండియంట్ సుపీరియర్. అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ కారులో వెళ్తున్నాం మనం కారు ఓనరు, డ్రైవర్ గారు కారు డ్రింక్ చేసి ఎవరినో చంపేస్తాడు. మరి పోలీస్ వాళ్ళు డ్రైవర్ను ఓనర్ను కడతారు కదా, కేసు కడతారు కదా. సిమిలర్ అనాలజీ అప్లైస్ టు దిస్ కేస్. ఇప్పుడు వారు పదే మేయర్ని ఎందుకు అంటున్నారంటే ద అకౌంటబిలిటీ ఈజ్ ద మేయర్ బికాస్ షీ ఈస్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది స్టేట్ హైదరాబాద్, నంబర్ 1. అండ్ షీ రన్స్ దట్ డిపార్ట్మెంట్, దట్ కార్పొరేషన్. దట్ కార్పొరేషన్ ఈజ్ అ స్టాచ్యూటరీ కార్పొరేషన్. అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదండి. అది ఇట్ ఈస్ ఎ కార్పొరేషన్ కాన్స్టిట్యూటెడ్ బై ద గవర్నమెంట్ ఓన్లీ, స్టాచ్యూటరీ బాడీ. దానికి ఆమె షీ ఈస్ ద చైర్పర్సన్. మరి వారినే కదా అకౌంటబుల్ చేసేది, నంబర్ 1. Number 2, municipal minister will also be accountable under the vicarious liability rule malla. Enduku? Because state government is liable also. Correct. Repeated cases unnai, decided precedents unnai. Moodo vishayam endante chaala mandiki teliyani vishayamo, డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా లక్షల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. ద మనీ ఈజ్ ఆల్సో బీన్ స్పెండ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు ది మున్సిపాలిటీస్ ఫర్ కర్బింగ్ దిస్ ప్రాబ్లమ్. అంటే ఏంటి? వాటికి ర్యాబీస్ ఇంజెక్షన్స్ ఇవ్వటం, వాటికి అంటే కావాల్సిన ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే సీ సమ్ స్ట్రే డాగ్స్ విచ్ హ్యావ్ సమ్ డిసీజెస్, వాటిని క్యూర్ చేసి దే హ్యావ్ టు బి రిలీజ్ అగైన్ ఇన్ ది కమ్యూనిటీ. మళ్ళా మూడో విషయం ఏంటంటే ఇప్పుడు వన్స్ దిస్ డాగ్స్, ఇంకొక విషయం కూడా ఇందులో అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, హైదరాబాద్ పోలీస్ యాక్ట్ అని ఒకటి ఉందండి. అది నోబడీ నోస్. సమ్ పోలీస్ ఆఫీసర్ కాల్ మీ ఆఫ్టర్ ద వారితో ఇంటర్వ్యూ అయిన తర్వాత సమ్ పోలీస్ ఆఫీసర్స్ కాల్ మీ, ఏమిటి మీరు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారేంటి పోలీస్ వాళ్ళని. హైదరాబాద్ పోలీస్ యాక్ట్ అనేది ఒకటి ఉందండి, నేను రాసింది కాదు, నిజాం నవాబ్ అప్పటి నుంచి కూడా ఉంది. అందులో క్లియర్గా రాసింది, ఒకవేళ డేంజరస్ వైల్డ్ యానిమల్స్ ఒకవేళ ఊర్లో ఉంటే ద పోలీస్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు డిస్ట్రాయ్ దెమ్. That is the law which is written, and even to kill it. Right. I am talking about the legislation and Hyderabad Municipality Act. Anybody who is looking at your video, they should understand this. అంటే ఎన్ని ఆస్పెక్ట్స్లో అకౌంటబిలిటీ ఉన్నాయి చూడండి. మున్సిపల్ లా ప్రకారము దే ఆర్ అకౌంటబుల్.
అండ్ బికాస్ దే ఆర్ గెటింగ్ ద మనీ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అనిమల్ హస్బెండరీ వాళ్ళు అకౌంటబుల్. Right. నెంబర్ 3 పోలీస్ యాక్ట్ ప్రకారము పోలీస్ వాళ్ళు అకౌంటబుల్. పోలీస్ వాళ్ళు అకౌంటబుల్ ఉన్న తర్వాత ద లా ఇస్ వెరీ క్లియర్ అండి. సుప్రీంకోర్టు కూడా చెప్పింది, హైకోర్ట్స్ కూడా చెప్పాయి. వన్స్ అలాంటి ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇన్సిడెంట్ రిపోర్ట్ రాయాలంట. అవును. ఎవరెవరు రాయాలి? అనిమల్ హస్బెండరీ వాళ్ళు రాయాలి, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావాలి, శానిటరీ ఇన్స్పెక్టర్ రావాలి, పోలీసు వాళ్ళు వచ్చి నార్మల్గా ఎక్కడైనా ఏదైనా చనిపోతానండి, మనిషి చనిపోతే పంచనామా అనేది ఉంటుందండి. పంచనామా చెయ్యాలి. అంటే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ వచ్చి ఎలా చచ్చిపోయాడు అంటే కాజేషన్ ఆఫ్ డెత్ అది రాయాలి. ఇక్కడ పిల్లోడు కాజేషన్ ఆఫ్ డెత్ ఏంటి? బైటింగ్ ఆఫ్ డాగ్స్. కనీసం పోలీసు వాళ్ళు మ్యాజిస్ట్రేట్ అంటే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు వచ్చి ఒక పంచనామా చేయలేదు ఆ పిల్లోడికి. అక్కడ పోయి ఫొటోస్ తీసుకోవాలి. దట్ ఈస్ ద లా విచ్ ఇస్ స్టెపులేటెడ్ ఇన్ ఇండియన్ లా అండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అమెరికన్ లా ఆర్ ఇంగ్లీష్ లా బికాజ్ ఐఎమ్ ఎన్ ఇంటర్నేషనల్ లాయర్. ఫొటోస్ కూడా తీసుకోవాలి, ఆ బ్లడ్ మార్క్స్ అది కూడా రాస్తుంది పుస్తకంలో. ఇక్కడ లా ఇంకొకటి వచ్చిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత మెడికల్ లీగల్ కేసు చేయాలండి. చేసిన తర్వాత ద డెడ్ బాడీ హ్యాస్ టు బి పోస్ట్ మార్టం. కాజేషన్ ఆఫ్ డెత్ ఎలా చెప్తారు మీరు? అంటే అప్పటికే ఆ పిల్లవాడిని ఊరికి తరలించేశారనే కారణాలు కొన్ని వినిపిస్తున్నాయి, వితౌట్ ఈవెన్ కీపింగ్ ది అథారిటీస్ ఇన్ఫార్మ్డ్. అంటే ఇన్ దేర్ డిఫెన్స్ దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ హర్డ్ డూయింగ్ ది రౌండ్స్. లేదండి, నేను బికాజ్ ఐ స్పోక్ టు ద విక్టిమ్స్ ఫాదర్తో మాట్లాడాను. ఆయన ఫస్ట్ నేను అడిగితే ఏమన్నారంటే, మేము పోలీస్కి ఫోన్ చేశాము, పోలీస్ వాళ్ళు వచ్చారు హాస్పిటల్కి, పోలీసు వాళ్ళు వచ్చేసి అక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళిపోయారని చెప్పాడు ఆయన. దాని తర్వాత when the police has come, it is the responsibility of the medical doctor under the Medical Council Act. Right. I'm talking again about Indian law only. I'm not talking foreign law. Medical doctor has a obligation, legal obligation to report to the police. వచ్చిన తర్వాత దాన్ని మెడికల్ లీగల్ కేసు అని కట్టాలండి. కట్టిన తర్వాత పోస్ట్ మార్టం చెయ్యాలి, పంచనామా చెయ్యాలి. ఈ డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వచ్చి ఇన్సిడెంట్ రిపోర్ట్ చెయ్యాలి. ఎందుకు ఇవన్నీ? టు మేక్ సంబడి అకౌంటబుల్ అండి. ఏమి చేయలేదండి.